లా 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 లా. గుండె ధైర్యం గులాబీ జెండానే. విన్నారా? యో! ఆ! గుండె ధైర్యం గులాబీ జెండానే. ఆ! ఆశ, అసూయ, ద్వేషం వీటితోనే తెలంగాణ ఆగం. ఇంకోటి పెట్టవలసి ఉంటుంది, అహంకారం అని పెట్టవలసి ఉంటుంది. ఇవాళ అహంకారమా అహంకారమా నువ్వు ఏడ ఉంచావంటే నేను కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంటా అనే కాడికి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో. అహంకారమా అహంకారమా నువ్వు ఏడ ఉంచావంటే నేను కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంటా, నాకు అక్కడనే నాకు పానం నిమ్మలంగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ అహంకారము తగ్గలేదు. మొన్న అసెంబ్లీలో బీసీ కులగణన మీద కాంగ్రెస్ వాళ్ళు బీసీ కులగణన చేస్తుంటే మరి ఏంది సారు ఎట్ట సంగతి, బీసీ కులగణనకు మీరు అడ్డుపడుతుర్రట అంటే నోరు మూసుకొని పర్ర పర్ర వారబోసుకుంటా హనుమకొండలో పడ్డాడు హరీష్ రావు. ఆయన నోట్లోకి వెళ్ళి శుద్ధ పూస పలికి వెళ్ళలే. ఆయన సిలక పలుకు ఎట్లా ఉంటుందో ఇందామంటే వెళ్ళలే. ఇక ఇది పోయింది. ఇక మరి ఇప్పుడు అహంకారం అహంకారం అహంకారమా అహంకారమా నువ్వు ఏడ ఉంచావంటే కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంటా, ఇది కాదా? ఒక్కసారి సామాన్యులేమో కానీ నువ్వు ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు కట్టుకొని ఎమ్మెల్యేలు మంత్రులకు అవ్వ కిందంగా నవ్వాలనో మీదంగా నవ్వాలనో అర్థం కాని పరిస్థితి. మంత్రులకన్నా అపాయింట్మెంట్ ఇచ్చిర్రా? సచివాలయానికి వచ్చి నువ్వు నీ పాలన సాగించినవా? ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు పెట్టుకొని పోలీసులను కాపలా పెట్టుకొని నువ్వు పంచపక్ష పరమాన్నాలు భోంచేసుకుంటా ఎక్కడ పాపం అడుగున అల్ల కల్లోలం అయ్యి మొత్తం జనాలు ఇదవుతుంటే వాళ్ళ గోస చెప్తందుకు ఎమ్మెల్యేలు చెప్పుకోలేని పరిస్థితి. అపాయింట్మెంట్ సామాన్య జనాలకు నువ్వు ఇవ్వకుంటేవా కానీ కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకన్నా అపాయింట్మెంట్ ఇచ్చిర్రా ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు? ఇచ్చిర్రా? ఎందుకు? అహంకారంతో ఇవాళ వినాశకాలే విపరీత బుద్ధి. ఆ అహంకారమే ఇవాళ అడుగు పట్టించింది. ఇక ఇప్పుడు ఇంట్లోనే ఈయన రావును నిన్న సూర్యాపేట పోయి అంటుండట, ఏమంటుండట, నేను పాదయాత్ర చేస్తా, ఇక లాభం లేదు. ఇక పెద్ద కుర్చీ పోయినాక మాయ మొత్తం ఫామ్ హౌస్కే అంకితమైండు. ఇంటికి కూడా రమ్మంటే వస్తలేడు. ఆయనకు ముఖం చూపించుకునే యాళ్ళ లేదు, నామూష అవుతుండు. ఎట్లా చేయాలి ఏం చేయాలని ఇక ఈ కోళ్ళగా ఇక నిన్న సూర్యాపేటల మీటింగ్ పెట్టి ఇక మరి పేలపిత్తి లెక్క పొయ్యి మీద పడ్డ పేలపిత్తి లెక్క శంగా ఎగురుకుంటా రాబోయే రోజుల్లో నేను పాదయాత్ర చేస్తా. ఇక ఈ పాదయాత్ర అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే 2004లో వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టిండు, అధికారానికి వచ్చిండు. ఇక ఈ కోయాగం చూసి నారచంద్రయ్య, ఇప్పుడున్న నారచంద్రయ్య కూడా పాదయాత్ర చేసిండు. ఈ కోయాగా అధికారాలకు వచ్చింది. ఇక తర్వాత ఇక ఈయన చనిపోవడము అది ఇది ఇటు లోట పీసు మాసిపతి చెడ్డో పాటో అయింది పోయింది. ఆఖరికి వస్తారు కల్లా ఇక జగను మా అయ్య చచ్చిపోతే నాకే కావాలి ముఖ్యమంత్రి అంటే ఇయ్యకుంటే ఈయన కడకు జరిగి ఇక ఈయన కూడా ఏం చేసిండు అయ్యా, చెల్లెని ఓ దిక్కు తోలిండు, ఆయన ఓ దిక్కు పోయిండు. ఇక పాదయాత్ర చేసుకుంటా కనబడ్డ వాళ్ళందరికీ ముద్దులు, ఇదే పని. జగను పాదయాత్ర చేసుకుంటా ఏడ కనపడితే ఆడ ఆడోళ్ళకు ముద్దులు, ఇట్లా ముద్దులు పెట్టిండు. ఇక ఈయన ముద్దులు పెట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యిర్రి అంటే
ఇక పుసుక్కున నమ్మి ఈయనని గెలిపిస్తే ఇక ఇది మొత్తము రౌడీ రాజకీయం తీసుకొచ్చింది కథ అని దీన్ని కూడా ఏం చేసిరయ్యా నేలబట్టించారు జనాలు. ఇక ఇందనే ఈ జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈయన ఉండే కదా నారచంద్రయ్య గౌరాల కొడుకు లోకేశం, ఇక ఈ కోళ్ళగా ఏం చేసింది యువగలం పేరు మీద, ఈ కోళ్ళగా యువగలం పేరు మీద 400 రోజులు 4000 కిలోమీటర్లు తిరగాలని పట్టుబట్టింది. వింటురా? ఇక ఈ కోళ్ళగా షెడ్డో పడ్డో ఇక కిందికో మీదికో కిందికో మీదికో కిందికో మీదికో బొర్లాడుకుంటా జనాలతో షెడ్డో పడ్డో మాట్లాడుకుంటా ఇక ఈ జగనయ్య వ్యవస్థ మొత్తం ఇక అంతా ఇక రాక్షస పాలన అయిపోయింది రాష్ట్రంలో. అడుగున పంచాదులు, కొట్లాటలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అనేది అది ఏపీ మొత్తము ఎగవాకిపోయింది. ఇంత పనుకున్నాము తాత కొడక అని ఈయన కుర్చీ గుంజుకొని ఇప్పుడు మళ్ళా ఇక నారచంద్రయ్యకు అంటగట్టారు. ఇక అది ఎట్లా ఏంది ఏం కథ అంటే పవన కళ్యాణమయ్య కూడా నేను ప్రజలల్లో ఉంటా, ప్రజల కోసమే నేను బతుకుతున్నా, ప్రజలే నా ఊపిరి, ప్రజలే నా కుటుంబము, ప్రజలే నా ఆస్తిపాస్తులు అని ఆ కోళ్ళ కూడా కొంత దీనికి ఇక 2 కోళ్ళగాలు అది దాపట అది ఒలపట 2 కలిసి బండిని గుంజినాయి, గడ్డకి వేసినాయి. ఇది కథ. అయితే ఇప్పుడు ఈయన ఎవరు ఫామ్ హౌస్లో వండుకుంటున్న పెద్దపూరి గౌరాల కొడుకు కేటీ రాములు నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తా. ఇక ఇప్పుడు ఈయన పాదయాత్ర చేస్తే ఈయన కనపడేది ఏందయ్యా? ఇప్పుడు జనాలు ఏమడగాలి ఈయనని? మంచిగానే తలపెట్టుకుండు, మంచిగానే పాదయాత్ర తలపెట్టుకుండు. అయితే ఇప్పుడు ఈయన పాదయాత్ర చేస్తుంటే జనాలు ఏం అడుగుతానికి సిద్ధమయ్యారు తాత? మరి ఏం అడుగుతుండొచ్చు, ఈయన ఏం చెప్తుండొచ్చు, ఆయన ఏం అడుగుతుండొచ్చు అంటే ఇప్పుడు నేను రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉండకపోతే నా తల నరుక్కుంటా, నా మెడకాయ మీద తలకాయ ఉండదు అని ఇక మరి ఎప్పుడైతే ఈ కేసీరావు అన్నాడో 10 ఏళ్ళు ఆయనే రాజ్యం వెళ్ళిండు. దళితుని కూడా ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేసిండా? రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉన్నాడా? ప్రాజెక్టుల కాడ కుర్చీ వేసుకొని కూర్చొని కావలి ఉండి నేను ప్రాజెక్టులు కట్టిస్తా అన్నాడు. కట్టించిండు ఆ ప్రాజెక్టును 10 ఏళ్ళల్లో పక్కేసి పండబెట్టి జోలపాట వాడిండు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగరు, డిండి, ఎస్ఎల్బిసి, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషను ఎన్నున్నాయి కథలు. ఏ ప్రాజెక్టు కట్టించిండు ఆయన 10 ఏళ్ళల్లో? ఏది పురా చేసిండు? కాళేశ్వరం కడితే 3 ఏళ్ళల్లో మొత్తం అది కుప్ప ఊరిపాయి. బొర్రలు పడి బాహుబలి మోటార్ల కాంచెలి ఇసుకపోయి బచ్చలపాడు వండే. ఇక ఇప్పుడు ఈయన పాదయాత్ర చేస్తే ఈయన కనపడేటివి ఏంటి అంటే కావలి కుక్క ఎటువాయే అంటారు. ఇప్పుడు కావలి కుక్క పోయి ఫామ్ హౌస్లో ఎందుకు పంతుంది అడగరా? ఊరేకు కావలి కుక్క పోయి ఫామ్ హౌస్లో ఎందుకు పంతుంది? ఇక్కడ గజ్వేల్ పోడు, అసెంబ్లీకి పోడు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ బీసీ రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు పెంచాలని, ఎస్సీ వర్గీకరణ కావాలని ఎంత పెద్ద బడ్జెట్. ఈ బడ్జెట్ కనీసంగా బడ్జెట్ కన్నా ఏవైనా గవర్నర్ ప్రసంగం నాడు నేను వస్తున్నా అని గంట ముందు వచ్చి 6 బారు హడావుడి చేసి హాజరేసుకొని అవతల పడ్డది కోళ్ళగా. తమాషగా ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటా మంచిగా కోడిగుడ్డు తెప్పించుకొని గోలించుకొని తమాషగా తోటల వండిన టమాటాలతో మంచిగా పచ్చడి చేసుకొని పచ్చడి అంచుకు
ఇక కోడిగుడ్డు మంచిగా గోలించుకొని కోడిగుడ్డు ఓ అంచు పెట్టుకొని ముద్దుగా తినుకుంటా ఫామ్ హౌస్లో పండుకుంటుండు కేసీరావు. మరి ఎటువాయ కావలి కుక్క అనరా? ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఎదురయ్యేది కావలి కుక్క. ఎటువాయే ఫామ్ హౌస్లో ఎందుకు వంతుంది? దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. ఎక్కడ వాయే? ఒకసారి చేయకుంటే వాయే, రెండోసారి అయినా చెయ్యాలగా దళితుని ముఖ్యమంత్రిని. ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉంటేనే ఉడవికి నేల కొట్టాడు. శేషంకర్పూర్ ఎమ్మెల్యే అప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యే కదా. ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి కూడా ఈయన ఉండొద్దు అని కండు బగ్గునమండి ఉడవికి నేల కొట్టిండు. అసలు చరిత్ర వీళ్ళది. మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. 3 ఎకరాల భూమి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అడగరా? అయ్యా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అయ్యా మా ఆడకట్టుకు? మా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే ఒప్పల నుంచి పప్పు కాసి ఇక మేము ఊరు బచ్చన్నపేట అని పచ్చగా పంట పండించి 3 పువ్వులు 6 కాయలని వర్ధిల్లుతున్నామయ్యా మేము అని అనరా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? పట్నం హైదరాబాద్ చుట్టూత శివార్లల్లో ఏడ సర్కారు భూమి ఆడ కనబడితే అమ్ముకొని లొట్టలు వేసుకుంటుంది. ఇవాళ వేలల్లో కాదు లక్షలల్లో ఉన్నాయి ఇలా మీకు భూములు. అడుగున కబ్జా పెట్టి బినామీల పేరుతోటి ఎక్కడికక్కడ మొత్తం కోడిపిల్ల కనుక కమ్మినట్టే కమ్ముకుంటుంది. అడగరా అయ్యారా జనాలు? మీకు వేల కొద్దిగా లక్షల కొద్దిగా కబ్జాలు పెట్టి సర్కారు భూములు గుంజుకొని ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన పేదోళ్ళ భూములు అసైన్డ్ భూములు కూడా గుంజుకొని అలా కంపెనీల పేరుతోటి అలా బలవంతంగా చోటామోటా నాయకులతో సంతకాలు చేయించుకొని మమ్మల్ని ఉత్త పుణ్యానికి యాగం పట్టిస్తుంది. అది వాయ ఇది వాయ ఉన్నది వాయ ఉంచుకుంది వాయ. ఇంకా దళితులకు 3 ఎకరాల భూమి అంటే ఇది లేదు అది లేదు. ఆఖరికి వస్తాల కల్లా దళితుల భూములనే గుంజుకొని మీరు బడా వ్యాపారస్తులకు కంపెనీలకు పట్టం కడుతుంది. మేము సంతకం చేయమని ఇంటికాడికి వెళ్ళి బాయికాడమంటే ఆ ఊరు సర్పంచి, ఆ ఊరు ఎంపీటీసీ, ఆ ఊరు చోటామోటా నాయకులతో బెదిరించి అదిరించి బలవంతంగా తండ్రికి తెలవకుండా కొడుకు తెలవకుండా తండ్రికి, భార్య తెలవకుండా భర్తకు, భర్త తెలవకుండా భార్యతోని మసిముసి రెగ్గాలంపించి ఇలా మీరు సంతకాలు చేసుకున్న ఘనత చరిత్ర మీది కాదా? చూపిస్తా మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో చూపిస్తా. అయితే 3 ఎకరాల భూమి. ఇక మరి నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగులు బారెడు గడ్డాలు పెంచుకొని మూరెడు మిసాలు పెంచుకొని పాపం వాళ్ళు అన్నవో రామచంద్ర అని అఘోరిస్తుంటే నిరుద్యోగ భృతి ఇస్తానడు. ఇచ్చిండా? నిరుద్యోగులు అడగరా? యువత వాళ్ళు తెలియకలే ఇంతో అంతో చదువుకొని లోకజ్ఞానం నాగరికత తెలిసిన వాళ్ళే. నువ్వు పాదయాత్ర చేస్తాను పోతే నేను అడగరా? వాళ్ళు ఏడవనుకున్నావు అయ్యా గియాలు వచ్చినావు, గియాలు వచ్చి ఒప్పలించి పప్పు కాస్తున్నావు. ఆనాడు నిరుద్యోగ భృతి అనివి ఏది ఎటువాయ్? గియాల మళ్ళీ నువ్వు ఏదో అధికారం పోయిందని కుర్చీ ఉడవీకిరని, అధికారం పోయిందని, ఉద్యోగం లేదని మళ్ళీ ఉద్యోగం అని సంపాదించుకోవాలని వస్తున్నావు. ఇక ఇంటికో ఉద్యోగం అన్నాడు. మన తెలంగాణ మనకు వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అనుకుర్రు అందరూ. అయ్యా మరి పాపం ఇంటికో ఉద్యోగం అంటే నిజంగానే తెలంగాణ కోసం కొట్లాడాలి, చెయ్యాలి, చేపాలి, ఆంధ్రోళ్ళని వదలబట్టాలి. ఈ వలస పాలకుల రాజ్యం నుంచి మన తెలంగాణ విముక్తి కావాలి. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే కావాలి అని పాపము ఇవాళ తల్లిదండ్రులు కూడా పోరగాళ్ళను, కడుపులో పుట్టే పోరగాళ్ళను కూడా పోరి బిడ్డ ఉద్యమం చేస్తే ఇంటికో ఉద్యోగం అట కేసీరావే అన్నాడు. మేము కూడా టీవీలలో పేపర్లలో చూసినాం. ఊళ్ళో కూడా గుసగుస అనుకుంటుంటే ఇన్నాం బిడ్డ పోరి అని అయ్యమ్మని తోలిస్తే ఇవాళ ఇంటికో ఉద్యోగం అని వాళ్ళను అడవి పక్షులా చేస్తుంది. గోడ లేని మేడలాగా, నీరు లేని ఏరులాగా, ఆకాశంలో పక్షిలాగా, భూలోకంలో చిగురించని మొక్కలాగా చేసి వాళ్ళని నిరుద్యోగుల ఉసురు పంచుకుంటుంది. ఇక పోతే రాజశేఖరయ్య కడుపు చదవకుండా ఆరోగ్యశ్రీ తీసుకొస్తే
ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎక్కడికక్కడ ఆపేసరికి దీన్ని మొత్తము అటుకుల పెట్టిండు. ఇప్పుడు దీన్ని ఆరోగ్యశ్రీని అటుకుల పెట్టి దీన్ని తెగకుండా ముడిపడకుండా ఎక్కడ చేసే వరకే అసలు వాళ్ళకి ఏం చేయాలనో ఎటు చేయాలనో ఆరోగ్యశ్రీ అని దాఖాలకు పోతే ఇక వీళ్ళకి ఎరికే కథ. ఆరోగ్యశ్రీ అని దాఖాలకు పోతే అది కాదు, ఇది పోదు, ఇది వచ్చేలోపు ఈ పానం పోతుంది. అది 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. ఈ పేషెంట్కి సీరియస్ కండిషన్ సీరియస్గా ఉంది, ఈ కోళ్ళగా పానం ఊసిపోతుంది అంటే వామ్మో నీ దండం పెద్ద ఈ ఆరోగ్యశ్రీ సలహకుండా అది వచ్చేదేనో సచ్చేదేనో. పైసలు కడతాం అయ్యా ఉన్నావురా ఓరి గద్దగా పైసలు తీసుకొని రారా అన్న బతట్లేడు మాయ కానీ పాయ్. ఇక ఆడు వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడి పాపము అప్పో సప్పో చేసి పెళ్ళాల మీద పుస్తలు అమ్ముకొని బంగారాలు తాకట్టు పెట్టి కన్నగల్లోని కాళ్ళు పట్టుకొని పైసలు తెచ్చి దవాఖానాలో పెట్టిర్రు. నీ ఆరోగ్యశ్రీ ఏం చేసింది? నీ ఆరోగ్యశ్రీ రిక్షా దొక్కేవాని కొడుకు ఎమ్మెల్యే కొడుకు కూడా ఒకటే బయలు చదవాలన్నాడు. సర్కారు బళ్ళు అయితే సత్యనాశ అయిపోయినాయి. సర్కారు బళ్ళు వన్య తప్పి చిన్నపోయినాయి. సర్కారు బళ్ళు కనీసం ఊరికే దిక్కు లేకుండా పడవబడ్డ కొంపోలే దయ్యాలు భూతాలు సంసారం చేస్తారు ఇక తయారైనాయి సర్కారు బళ్ళు. ఏమన్నా వాటికి ఏమన్నా ఇది చేసినవా? వాటి మీద ఏమైనా కన్ను పెట్టినావా? సర్కారు బళ్ళు నీ అయ్యావులా 10 ఏళ్ళ రాజ్యంలో సర్కారు బళ్ళు ఏ రకంగా సర్వనాశనం అయిపోయినాయో ఇప్పుడు నువ్వు ఊర్లో పూట పోతుంటున్నావు కదా, రేపు వచ్చే ఏడాది పోతుంటున్నావు కదా, అవన్నీ ఇక జనాలు మర్చిపోలేదు. మీరు పెట్టిన ఈ ఎర్రటి వాతలయ్యి ఆ వాతలు సచ్చదాకా వాళ్ళకి ఆదికే ఉంటాయి. అడుగుతారు, ఇది కూడా నిన్ను పక్కగా అడుగుతారు. ఈ KG to PG విద్య అన్నాడు, దీని పక్కేసి పడబెట్టిండు. KG to PG విద్య ఎటువా ఈ చదువు? ఏ గంగలో కలిసిపోయింది, ఏ ఆవులో మునిగిపోయింది? ఇది డబల్ బెడ్రూమ్ అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పాదయాత్ర పోతే జనాలకు మరి ఆదుకున్నదే లేదో కొంతమందికి కూడా, ఎందుకంటే వీళ్ళకు మాయమాటలు వస్తాయి కదా. డబల్ బెడ్రూమ్ కూడా పాపం ఆడాడ కట్టించి కూడా వీళ్ళని ఇళ్ళలను పొల్లడం కాకుండా ఓ రామచంద్ర అని చెట్ల కింద చేమల కింద. అయ్యో భగవంతా, ఆనాడు సీతమ్మ కూడా ఆ లంకల అన్ని బాధలు ఎలవేయలేదేమో. పేదోళ్లకు గూడు లేక ఇండ్లు లేక చెట్ల కింద సంసారాలు చేస్తుంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో తాళాలు వాళ్ళకొట్టి అనకపోతే మీరు సర్కారు అధికారులు పెట్టి మెడకు బట్టేసి గుంజుకొచ్చి వాళ్ళని వలవల అని వాళ్ళ కన్నీరుకు మీరు కారకులు కాలేదా? ఇంకా చెప్పుకునే పోతే బొచ్చాడు ఉన్నాయి. నాకు ఇక పొద్దుపోతుంది, నాకు నోరు కూడా పొంగిపోతుంది. వీళ్ళ చరిత్ర చెప్పాలంటే 7 రోజులు చెప్పినా వీళ్ళది ఓడివని చరిత్ర. కట్ట ఈ రకమైన గోసలు బాధలు తెలంగాణ జనాలు చూసిరు కాబట్టి లాభం లేదు. ఈ నియంత పాలన పోవాలి, ఈ కుర్చీని గుంజుకోవాలి, ఎటనైనా చేసి కేసీరావు కుర్చీని ఇర్రగొట్టాలని జనాలు